మైలురాయికి చేరుకోనుంది. చంద్రబాబు పాదయాత్ర 10 రోజులు పూర్తయింది. ఈ 10 రోజుల్లో చంద్రబాబు ఏ వర్గాలకు చేరువయ్యాడు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, యాత్ర ద్వారా చంద్రబాబు ఏం గ్రహించారు, వస్తున్న మీకోసం తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి స్థైర్యం నింపింది వంటి విషయాలపై ఈటీవీ ప్రత్యేక ఫోకస్. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష హోదాలో ఎన్నోసార్లు ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ చేయని విధంగా చంద్రబాబు సుదీర్ఘంగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. 117 రోజుల పాటు 2300 కిలోమీటర్లకు పైగా వస్తున్నా మీకోసం పేరిట పాదయాత్ర చేపట్టారు. బాబు గత యాత్రల కంటే ఆది నుంచి వస్తున్నా మీకోసం యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు అందరూ బాబు యాత్రకు మద్దతు పలికారు. వివిధ కుల సంఘాలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు బాబుకు చేరువయ్యారు. అందుకు తగ్గట్టే బాబు భేషజాలు విడిచి ప్రతి ఒక్కరిని అక్కుని చేర్చుకున్నారు. వారిలో స్థైర్యం నింపేందుకు నాగలి పట్టారు. కొలిమిలో పనిచేయడమే కాకుండా తారతమ్య భేదం లేదని చాటేందుకు దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డప్పు కొట్టి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. వస్తున్నా మీకోసం యాత్ర ద్వారా చంద్రబాబులో స్పష్టంగా కనిపించిన మార్పు సామాన్య ప్రజలకు మరింత చేరువుగా రావడమే. జెడ్+ భద్రతా దళాలను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకెళ్తున్నారు. రోడ్డుపై పాదయాత్ర చేస్తూనే హఠాత్తుగా పొలాల్లోకి వెళ్లిపోయి వెంట నడిచే నాయకుల్ని సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ చుట్టూ భారీ భద్రతతో నాయకులు మాత్రమే వెంట ఉంటూ కనిపించే చంద్రబాబు అందుకు భిన్నంగా ప్రజలతోనే మమేకమవుతున్నారు. 10 రోజులు కూడా మంచి స్పందన, ప్రజల్లో మంచి స్పందన కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళ కష్టాలన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. అంటే మహిళలు అయితేమి, రైతన్నలు అయితేమి, యూత్ అయితే వీళ్ళందరూ కూడా లాస్ట్కి వృద్ధులు, వికలాంగులు కూడా వచ్చి వాళ్ళ కష్టాలు కూడా ఈరోజు మా నాయకుడితో చెప్పుకుంటా అంటే చాలా సంతోషంగా కూడా. 63 ఏళ్ల వయసులో సుదీర్ఘ యాత్ర వద్దని వారించిన లెక్క చేయని బాబు రోజుకు 20 కిలోమీటర్ల మేర నడుస్తూ ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయి దాటి సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీకి పరుగులు తీస్తున్నారు.